కామారెడ్డి మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలు చోటు చేసుకున్నాయి. కామారెడ్డితో పాటు 7 విలీన గ్రామాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 4-5 రోజులకోసారి మాత్రమే తాగునీటి సరఫరా అవుతోంది. అశోక్ నగర్, ఎన్జీఓ కాలనీ, కాకతీయ కాలనీ, శ్రీరామ్ నగర్, వివేకానంద కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి కనిపిస్తోంది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న మున్సిపాలిటీ అధికారులు యథావిధిగా ప్రతిరోజు నీటిని సరఫరా చేయాలంటున్నారు ప్రజలు. కామారెడ్డి మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దివాకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతుంది. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం కామారెడ్డి పట్టణ శివార్లో ఉన్నాం. ఇక్కడ ట్యాంకర్ల జాతర చూడవచ్చు. ఎక్కడైతే మున్సిపాలిటీ నల్లాల ద్వారా నీటి సరఫరా జరుగుతలేదో ఆ ప్రాంతాలకు అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిసారి వేసవి కాలం వచ్చిందంటే కామారెడ్డి పట్టణంలో ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ముఖ్యంగా గోదావరి జలాలు పట్టణంలోని కొన్ని వార్డులకు అందకపోవడంతో అక్కడ తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఇక్కడ వచ్చే మున్సిపాలిటీ వాళ్ళు తరలించేటువంటి ట్యాంకర్ల కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళు ఈ ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. పనులను కూడా మానుకొని తాగునీటి కోసం వాళ్ళంతా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ నుంచి గోదావరి జలాలు కామారెడ్డి పట్టణానికి అందించేందుకు భారీ ప్రాజెక్టును చేపట్టారు. అది ఇంకా పెండింగ్లోనూ ఉంది. పైప్ లైన్ పనులకు తరచూ అంతరాయం కలగడంతో ఈ నీటి ఎద్దడి ఏర్పడుతుంది. మరోవైపు విలీన గ్రామాలకు కూడా ఈ నీటి సమస్య ఉండడంతో ప్రజలు కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారంతా కూడా తాగునీటి కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్, కాకతీయ నగర్, ఎన్జిఓస్ కాలనీ, వివేకానంద కాలనీ ఇలాంటి ఏరియాలో తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతుంది. అధికారులు వెంబటే దీనికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి పెద్ద చెరువే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి తాగునీటిని అందించాలి. డే బై డే కాకుండా రెగ్యులర్గా నల్లాల ద్వారా నీటిని అందించాలని చెప్పి కామారెడ్డి పట్టణ ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ 9 నిజామాబాద్.